శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. ధనుస్సు రాశి వారు నెంబర్ 1గా ఎదగబోతున్నారు. 14 ఏళ్లుగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్ర బాధలు తొలగిపోతాయి. అదృష్టం పట్టబోతుంది. తిరుగులేని విజయం మీదే అవుతుంది. మరి ధనుస్సు రాశి వారు నెంబర్ 1గా ఎలా ఎదగబోతున్నారు? మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్ర బాధల నుంచి మీరు ఎలా బయటపడతారు? అదృష్టం ఏ విధంగా పట్టబోతుంది? ఎటువంటి విజయాలను మీరు తిరుగులేని విజయాలుగా నమోదు చేసుకోబోతున్నారు అన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా వీడియో అర్థమవుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్టివ్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ధనుస్సు రాశి గల జాతకులు ఉంటే కనుక తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే ధనుస్సు రాశి వారి యొక్క తలరాత రాబోయే రోజుల్లో మారిపోబోతుంది. వీరు కోరిన కోరికలన్నీ కూడా ఈ సమయంలో తీరిపోబోతున్నాయి. వీరి దశ తిరిగి రాజయోగం పట్టబోతుంది. వీరు నమ్మినా నమ్మకపోయినా ఇది 100% జరుగుతుంది. ధనుస్సు రాశి వారికి ఎవరైతే 100కి 100 పాళ్ళు కష్టపడి పనిచేస్తారో వారికి మాత్రం ఆ అదృష్టం ఖచ్చితంగా దక్కుతుంది. 14 ఏళ్ల దరిద్రం పోయి అదృష్టవంతులు కాబోతున్నారు. ధనుస్సు రాశి వారు మీకు పట్టిన అదృష్టాన్ని అసలు ఎవ్వరు కూడా ఆపలేరు. ఆ దేవుడు వచ్చినా సరే మిమ్మల్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు. మీ యొక్క అదృష్ట యోగం వల్ల ధనుస్సు రాశి వారి యొక్క తలరాత అనేది మారిపోబోతుంది. రాబోయే రోజుల్లో ఈ రాశి వారు విశేష ప్రయోజనాలు కూడా పొందుకోబోతున్నారని జ్యోతిష్య పండితులు అంచనా వేసి మరీ చెబుతున్నారు. గ్రహాల యొక్క రాశులలో మార్పుల కారణంగా ఈ ప్రభావం అనేది ఖచ్చితంగా చూపిస్తుంది. అయితే ఈ క్రమంలో అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా ధనుస్సు రాశి వారిని అదృష్ట యోగం వరించబోతుంది. ఈ సమయంలో 14 సంవత్సరాలుగా ధనుస్సు రాశి వ్యక్తులను పట్టి పీడిస్తున్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. మీకు అదృష్టం పడుతుంది. మీరు పడే కష్టానికి తగినట్లుగా తిరుగులేని విజయాన్ని మీరు నమోదు చేసుకోబోతున్నారు. అవును, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా ధనుస్సు రాశి వారిని అదృష్ట యోగం వరించబోతుంది. ఈ యొక్క అదృష్ట యోగం వల్ల వీరి యొక్క తలరాత పూర్తిగా మారిపోబోతుంది. మరికొద్ది గంటల్లో వీరి యొక్క దశ తిరగబోతుంది. 14 ఏళ్ల దరిద్రం పోయి అదృష్టవంతులు కాబోతున్నారు. వీరికి పట్టిన అదృష్టం ఎవరు కూడా ఆపలేరు. అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా వీరి యొక్క పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఇప్పుడు వీరు క్లియర్ చేసుకోబోతున్నారు. వీరి యొక్క అదృష్టం అనేది వీరికి కొద్ది గంటల్లో కావచ్చు, లేదంటే ఈ నెల 15వ తారీఖు లోపు వీరు ఖచ్చితంగా వీరి యొక్క అదృష్టాన్ని చూడటం జరుగుతుంది. ఈ సమయంలో మీరు ఆకస్మికంగా ధనాన్ని పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో, ఉద్యోగంలో, వృత్తిపరంగా చూసుకుంటే కనుక విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది. కుటుంబం, స్నేహితులతో కలిసి విహార యాత్రలకు కూడా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ జీవితంలో ఎదురైనటువంటి అపజయాలు ఏవైతే ఉంటాయో వాటిని మీరు అస్సలు కృంగిపోకుండా ధైర్యంగా ఉండండి. చక్కగా చాకచక్యంగా లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధించడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు 100% సక్సెస్ అవుతారు. ధనుస్సు రాశి వారు విశేషమైనటువంటి అదృష్టంతో ఎన్నో ఫలితాలను పొందబోతున్నారు. అయితే ఈ ధనుస్సు రాశి వారు ఎలాంటి వారంటే నాయకత్వ లక్షణాలు వీరికి అత్యధికంగా ఉంటాయి. ఈ రాశి వారికి అదృష్ట యోగం కారణంగా జీవితంలో అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. ఇకపోతే అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా అదృష్ట యోగం మిమ్మల్ని వరించబోతుంది. ఈ యొక్క రాజయోగం ఈ రాశి వారికి అంటే ధనుస్సు రాశి గల వ్యక్తులకు అనుకూలంగా ఉంటుంది. మీకు పెండింగ్లో ఉన్న పనులన్నింటినీ కూడా పూర్తి చేసుకుంటారు. ఆకస్మికంగా ధనాన్ని పొందుతారు. వ్యాపారంలో, ఉద్యోగంలో తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకుంటారు. మీ జీవితంలో ఎదురైనటువంటి అపజయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు కృంగిపోకుండా ధైర్యంగా ఎదుర్కొని లక్ష్య సాధనలో 100% మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపార పరంగా మీరు కోరుకున్నటువంటి మార్పులను మీరు చూడటం జరుగుతుంది. అవన్నీ కాకుండా మీ యొక్క తల్లిదండ్రుల నుంచి కూడా మంచి గుర్తింపు కూడా మీకు పొందుకుంటారు. వారి నుంచి వచ్చిన ఆస్తి పాస్తుల్లో కూడా మీరు వృద్ధి అనేది సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. పై అధికారుల నుంచి మెప్పును పొందుతారు. అయితే
కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి. కొత్త ఉద్యోగానికి మారాలి అనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మాత్రమే పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి. అలాగే ప్రమోషన్తో కూడుకున్నటువంటి ట్రాన్స్ఫర్స్లో కూడా మంచి విజయాన్ని లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యత తీసుకోవడం కానీ మీకు ఖచ్చితంగా ధనలాభాన్ని పొందే అవకాశాలు, మార్గాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రమోషన్ లభించడం వల్ల ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. ఊహించని మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. మీ జీవితంలో ఏ ఏ విషయాలకై కలలు కంటున్నారో, మీ జీవితం ఎలా ఉండాలి అని అనుకున్నారో అవన్నీ కూడా పూర్తయి మీకు అన్ని విధాలా అనుకూలమైనటువంటి సమయం, అదృష్టం మీ చెంతకు చేరబోతుంది. ఈ రాశి వారి జీవితం మారిపోబోతుంది. మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతమవుతుంది. గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు, సగంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేసుకుంటారు. మంచి అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక బలం వల్ల మంచి ఆత్మస్థైర్యాన్ని కూడా మీలో పెంచుకుంటారు. ఆర్థికంగా మీకు లాభం అనేది వస్తుంది. సొంత ఇంటి కోసం ప్రణాళిక చేసుకోవడం, సొంత ఇంటికి లోన్ తీసుకోవడం లాంటివన్నీ కూడా ఈ సమయంలో సఫలీకృతం అవుతాయి. అలాగే ఆగిపోయినటువంటి సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు సంతానం కోసం, అదేవిధంగా మీ సంతానం వల్ల కూడా ఎన్నో లాభాలు పొందే అవకాశం అనేది కనిపిస్తుంది. చదువుల్లో, ఉద్యోగంలో చక్కగా రాణిస్తారు. తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తారు. ఇక ఈ రాశి వారికి పూర్వీకుల నుంచి రాబోయేటటువంటి ఆస్తులన్నీ కూడా వచ్చేటటువంటి సూచన కనిపిస్తుంది. భూములు మీ సొంతం కాబోతున్నాయి. వివాదాల్లో చిక్కుకున్న భూములన్నీ కూడా మీ సొంతం కాబోతున్నాయి. ఇలా ఈ రాశి వారు ఆర్థికంగా లాభపడబోతున్నారు. ప్రతి విషయంలో ముందుంటారు. ఇక వీరికి ఇద్దరు వ్యక్తుల కారణంగా జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయి. గతంలో మీరు మీ కొలీగ్స్కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు సపోర్ట్ చేస్తారు. దీనివల్ల ఆఫీస్లో మీకు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని మీ బాస్ దగ్గర మీరు మెప్పును కూడా పొందుతారు. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉండడం వల్ల మీలో ఆ ప్రతిభను సపోర్ట్ ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. ఫ్యామిలీతో పుణ్యక్షేత్ర సందర్శనం చేసే అవకాశం అనేది ఉంటుంది. ప్రయాణంలో మీ విలువైన వస్తువులను కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఇంట్లో పెద్దవాళ్లను గౌరవించండి. వారిచ్చే సూచనలు, సలహాలను ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటిస్తే వారి యొక్క దీవెనల వల్ల మీరు ఖచ్చితంగా విజయాలను సాధిస్తూ ఉంటారు. వ్యాపారస్తులు నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి అనుకుంటే వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. వీరు ఏదైనా కొత్త బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక దానికి సంబంధించిన వ్యాపారం మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే స్టార్ట్ చేయండి. అలాగే ఇంతకుముందు ఆ వ్యాపారం చేసిన వారి దగ్గర కూడా సలహాలు, సూచనలు ఖచ్చితంగా తీసుకోండి. ఈ సమయంలో విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. కేవలం సోషల్ మీడియా మీద మాత్రమే కాకుండా మీ మైండ్ సెట్ మార్చుకొని ప్రతిరోజు ఇంత సమయం కష్టపడాలి, ఖచ్చితంగా రోజులో కొంత సమయాన్ని చదువుకోవడానికి కేటాయిస్తే గనక మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. విదేశాలకు వెళ్ళాలన్నా, పోటీ పరీక్షల్లో విజయం సాధించాలి అనుకున్న ఈ యొక్క ప్రణాళికను మీరు పాటించండి. విదేశాల్లో ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో సీటు పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రాశి వారికి అదృష్ట యోగం, అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. ధనుస్సు రాశి వారు ఖచ్చితంగా వారి జీవితంలో ఉన్నటువంటి నష్టాలు, బాధలు, సమస్యలన్నింటి నుంచి బయటపడాలి అనుకుంటే గనక వారు పాటించవలసిన పరిహారాల గురించి ఒకసారి తెలుసుకుందాం. గణపతి ఆలయానికి వెళ్ళి బుధవారం నాడు గరికను సమర్పించినట్లయితే ఖచ్చితంగా వారి జీవితంలో విజయాన్ని చూస్తారు. ప్రతిరోజు మీ ఇష్టదైవమైనటువంటి ఏదైనా దైవాన్ని, ఇష్టమున్న దైవాన్ని నామస్మరణం చేసుకోండి. దైవ బలం ఖచ్చితంగా పెరుగుతుంది. అలాగే మూగజీవాలకు ఆహారాన్ని పెట్టండి. తాగడానికి నీటిని, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి. ఇలా చేయడం ద్వారా గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మలన్నీ కూడా తగ్గుతాయి. పుణ్యకర్మలు లభిస్తాయి. ఇకపోతే గురువారం నాడు గురు ఆలయానికి వెళ్ళి దక్షిణామూర్తిని కానీ, సాయిబాబా ఆలయానికి వెళ్ళి కానీ శనగలను ప్రసాదంగా పంచిపెట్టండి. ఇలా చేయడం వల్ల ధనుస్సు రాశి వారికి గురుబలం కూడా పెరుగుతుంది. అదేవిధంగా సూర్యునికి ప్రతిరోజు నీటిని సమర్పించండి. లేకపోతే మీకు వీలైనప్పుడల్లా కూడా నవగ్రహాల దగ్గరకు వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేసి నీతితో దీపారాధన చేయండి. లేకపోతే లలిత సహస్రనామాన్ని కానీ, విష్ణు సహస్రనామాన్ని కానీ చదవడానికి లేదా వినడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల ధనుస్సు రాశి వారికి ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. సో చూశారు కదండి.
నుండి ఏప్రిల్ 1 నుంచి 11వ తేదీ వరకు ధనుసు రాశి వారు నెంబర్ 1 గా ఎలా ఎదగబోతున్నారు, వీరికి పట్టిన ఆ 14 ఏళ్లుగా పీడిస్తున్నటువంటి దరిద్ర బాధల నుంచి వీరు ఏ విధంగా తొలగిపోతున్నాయి, వీరి జీవితంలో అదృష్టం ఎలా పడుతుంది, తిరుగులేని విజయాలను వీరు ఎలా పొందుకోబోతున్నారు అన్న పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.